హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆనంది తన కన్న కూతురు అనే గుండె పగిలే నిజాన్ని ఆశ్రమం స్వామీజీ ద్వారాగా తెలుసుకుని షాక్ అయిన జ్యోతి. మరి ఇదంతా ఎలా జరిగింది? అసలు ఆశ్రమం స్వామీజీ ద్వారాగా ఆనంది గురించి ఎలా తెలుసుకుంది, ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలానే పాపే జీవన జ్యోతి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఇక ఆనంది ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. తల్లిదండ్రుల దీవెన అందలేదని, తన తల్లిదండ్రులు చిన్నప్పుడు ఎంతో గొప్పగా చూశారని, వాళ్ళ కారణంగానే ఇలా ఉన్నాను, వాళ్ళు రాలేదు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. చిన్నతనంలో ఒక అమ్మాయికి జరిగిన ఒక ఇన్సిడెంట్ అయితే చెప్తాడు. ఇక దేవత దీవెనల కోసం ఆ యాపిల్ కోసం పరిగెట్టిన పాపాయి దేవుడు కనిపించలేదని బాధపడుతూ కూర్చుని ఉండగానే దేవుడి రూపంలో మరొకరు వచ్చి తనని ఇక ఆశీర్వదిస్తారన్న విషయం చెప్పడంతో ఇక అందిన దాంతో తృప్తి పడాలని ఏదో ఒక రోజు ఆ దేవుడు మళ్ళా కనిపిస్తాడు అన్నట్టుగా చెప్తాడు ఆదిత్య. ఇక్కడ చూస్తే ఆనందికి అవార్డు వచ్చింది అని చెప్పేసి చాలా ఇక తిట్టుకుంటూ ఒకరినొకరు దూషించుకుంటూ వాళ్లకు రాలేదు అని చెప్పేసి వాళ్ళలో వాళ్ళు కింద మీద పడుతూ ఉంటారు. ఇక ఆనంది లాయర్ ప్రాక్టీస్ చేస్తుంది అంటే కేసుల కోసం నా కోడలు ఎదురు చూడమేంటి, నా కోడలికి ఏం అవసరం అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న సునంద అయితే కానీ నీకు అర్థం కాలేదు, కేసుల కోసం ఎదురు చూడడం కాదు, తన టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటామంటారు సునంద. మన దగ్గర డబ్బు ఉండొచ్చు, కాకపోతే ఆ డబ్బు ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకు ఉపయోగించాలి. మన పలుకుబడిని పట్టి మనం లాయర్ జాబ్ని తెచ్చుకోలేదు. మన కోడలు తన స్వయం శక్తితో సంపాదించుకుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని కూడా తన ప్రాక్టీస్కి మనం అడ్డుపడకూడదు. డబ్బు మనకుంటే రేపొద్దున భవిష్యత్తులో వాళ్ళు తినొచ్చు, కానీ ఈ ప్రస్తుతం వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళకి ఎప్పుడు మనం అడ్డుపడకూడదు. ఆనంది కేసు కోసం ఎదురు చూడదు, ఆనందిని వెతుక్కుంటూ కేసులు వస్తాయి. చూడు, తన దగ్గర ఉన్న డబ్బును ఇంకా మరొకటో చూసి కాదు, తన టాలెంట్ని చూసి తను చేసే ఇక తను ఇచ్చే డెడికేషన్ బట్టి వస్తాయని చెప్పేసి చెప్తూ ఉండగానే ఇక సునంద ఏం మాట్లాడదు. అవునమ్మా, ఆనంది ఏదైనా అనుకుంది అంటే తప్పకుండా సాధిస్తుంది. ఇక అందుకనే తప్పకుండా ఆ రోజు వస్తుంది కాబట్టి మనం ఆనందికి సపోర్ట్గా నిలబడేలే తప్ప మన డబ్బుని మనకి ఉన్న హోదాని ఆనందిపై రుద్దకూడదు అని చెప్పేసరికి ఇంకా ఒకసారి ఏం మాట్లాడుతూ మౌనంగా ఉండిపోతుంది. ఇదిలా జరుగుతూ ఉండగానే సింహాద్రిని పద్దమ్మ నిలదీస్తుంది. నువ్వు అక్కడికి వచ్చావు, నేను ఇక్కడికి వచ్చాను, నీకు పిచ్చి కానీ పెట్టిందా, నువ్వు పోయినట్టున్నావు, అందుకే నేను వచ్చాను అనుకుంటున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు సింహాద్రి. లేదు లేవయ్యా, నువ్వు నా దగ్గర నిజాన్ని చెప్పకపోయినా నాకు అర్థమైంది, నువ్వు అక్కడికి వచ్చావు, నాకు తెలుసు నీ మనసు మారింది, కాకపోతే నువ్వెందుకో వెనకడుగు వేస్తున్నావు అని చెప్పేసి ఇక అంటూ ఉండగానే ఈలోగా అక్కడికి జ్యోతి వస్తుంది. జ్యోతి వచ్చి ఇక జ్యోతి పద్దమ్మ దగ్గర చెప్తూ ఉంటుంది. ఇంకే అక్కడ కుట్టి గురించి చాలా గొప్పగా చెప్పారు, కుట్టి మీ గురించి ఎంతగానో తల్లడిల్లిపోయింది. వచ్చానమ్మా, నేను వచ్చాను, నా కూతురి వైభోగాన్ని చూసుకున్నాను, కానీ ఏం చేయను, ఆయన మాటని కాదనలేక ముసుగేసుకుని వెనక్కి ఉండిపోయాను. నేనే కాదు జ్యోతమ్మ, నా పెనిమిటి కూడా వచ్చినాడు, నా పెనిమిటి కూడా చూశాడు అని చెప్పేసరికి చాలా సంబరపడిపోతుంది. అవును, కుట్టి అన్నది, కుట్టి చెప్పింది, అందుకే తను వచ్చారని నిజంగా అనుకుంది, కానీ మళ్ళీ తర్వాత తన భ్రమేమనుకుని ఎంతగానో బాధపడి మా బిడ్డని మేం చూసుకోకపోతే ఎలాగా, అందుకే వచ్చామని చెప్పేసి చెప్పుకుంటూ ఉండగానే ఈలోగా అక్కడికి సింహాద్రి వచ్చి ఇంకా అక్కడ జరిగింది ఇప్పుడు ఇక్కడ మొదలుపెట్టిన అవసరం లేదు లాయరమ్మ, అక్కడ నా బిడ్డ గొప్పగా ఉంది, నా బిడ్డ అంత వైభోగంగా ఉండడం, గొప్ప పేరు తెచ్చుకోవడం అది నాకు సంతోషమే, కాకపోతే ఇప్పుడున్న పరిస్థితిలో నా బిడ్డని నేను క్షమించలేను అని చెప్పి అంటూ ఉంటాడు. ఎందుకు సింహాద్రి ఇలా చేస్తున్నాడు, ఎంతగానో బాధపడుతుంది. ఇంకా కుట్టి అయితే త్వరలో నిన్ను అర్థం చేసుకునే రోజు రావాలి, నీ తల్లిదండ్రులు తప్పకుండా నీ దగ్గరికి వస్తారు అని చెప్పేసి ఇక అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత సూర్య అలాగే జ్యోతి కూడా కుట్టి గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటూ అలాంటి బిడ్డ మన కడుపులో పుట్టలేదే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇక ఇదిలా జరుగుతూ ఉండగానే జ్యోతికి ఆశ్రమం నుంచి ఒక ఫోన్ అయితే వస్తుంది. అలా వచ్చేసరికి ఆశ్రమం నుంచి ఫోన్ ఏంటి అని చెప్పి అంటూ ఫోన్ లిఫ్ట్ చేసేసరికి అమ్మ మిమ్మల్ని ఒకసారి కలవాలి, మీరు ఒకసారి మా ఆశ్రమానికి రాగలరా, నా పేరు, నా ఫోన్ నెంబర్, మీ పేరు నాకు తెలుసు, మీ ఫోన్ నెంబరు నాకు తెలుసు,
మిమ్మల్ని కలవాలి, మీకు ఇంపార్టెంట్ అయిన విషయం చెప్పాలి అని చెప్పేసి అనేసరికి సరే వస్తానని చెప్పేసి తన భర్తని తీసుకుని ఆశ్రమానికి బయలుదేరుతుంది. అసలు మనం ఎవరో తెలియకుండా ఆయన మనల్ని ఎందుకు రమ్మన్నారు, ముఖ్యంగా నిన్ను రమ్మనడానికి అసలు కారణం ఏంటి అని చెప్పేసి ఇక అనుకుంటూ ఉండగానే సరే వెళుతున్నాం కదండి, అసలు ఎందుకు రమ్మన్నారో అర్థమవుతుందిలే అని చెప్పేసి ఇక అనుకుంటూ ఉంటారు. ఇద్దరు కూడా బయలుదేరుతారు. ఇక్కడ ఇక జ్యోతి బయలుదేరుతూ ఉండగానే ఇక్కడైతే కుట్టి లాయర్ ప్రాక్టీస్ చేయడానికి తన అత్తగారు ఒప్పుకోవడంతో లాయర్ ప్రాక్టీస్ కోసం బయలుదేరుతుంది. అలా ప్రాక్టీస్కి వెళుతూ ఉంటుంది. ఇక కుట్టికి వెనకాల మామ సపోర్టు, అలాగే భర్త కూడా చాలా గొప్పగా సపోర్ట్ చేస్తాడు. ఇక ఇక్కడ చూస్తే ఆశ్రమానికి జ్యోతి అయితే వెళుతుంది. అలా వెళ్ళేసరికి ఎవరు నన్ను ఇక్కడి నుంచి ఫోన్ చేసి రమ్మని పిలిచారు. అమ్మా నేనేనమ్మా, నేనే రమ్మని పిలిచాను. మీరా? స్వామి అసలు నేను ఎలా తెలుసు, నన్ను ఎందుకు రమ్మన్నారు, మీకేమైనా కేసు విషయంలో హెల్ప్ చేయాలా? ఎందుకు ఆశ్రమంలో స్వామీజీ మీకు ఇబ్బందులు ఏముంటాయి? అవునమ్మా, నాకంటూ ఎప్పుడూ ఎలాంటి ఇబ్బంది లేదు. మేము ఒకరి జోలికి వెళ్ళము, ఒకరు మా జోలికి రారు. మాకు తెలిసిన వైద్యాన్ని వాళ్ళకి అందిస్తాము. వాళ్లకు ఇక అంతా బాగున్న తర్వాత వాళ్ళు కృతజ్ఞతలు చెప్తూ ఇక్కడి నుంచి వెళతారు. అదే నాకు సంతృప్తి. వాళ్ళు కోలుకోవడమే నాకు ఇష్టం అని చెప్పేసరికి మరి ఎందుకు రమ్మన్నారయ్యా? అసలు నన్ను ఎందుకు రమ్మన్నారు? నీకు ఒక నిజాన్ని చెప్పాలని రమ్మన్నాము. నిజమా? నిజమేంటి స్వామి? నేను ఆశ్రమంలో పసరమందులిచ్చే ఒక వైద్యుని మాత్రమే కాదు, మనసుని చదవగల ఒక స్వామిని కూడా. నాకు ఎదుటివారి మనసు, ఎదుటివారి కళ్ళల్లో చూసి బాధ, ఇదంతా కూడా నాకు తెలుస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక బిడ్డ బాధని నేను చూశాను. ఆ బిడ్డని నేను నిలదీశాను. ఆ బిడ్డ కన్నవాళ్లకు దూరమైంది. అది కూడా ఎందుకో చెప్పమంటారా? తన తల్లి తన జాతకం కారణంగా ప్రమాదంలో పడుతుందని, తన తల్లి ఇక అసలు ఎలాంటి పరిస్థితిలో ఉందో, తన తల్లికి ప్రాణహాని ఉండకూడదు అని కన్న తల్లి గురించి తెలిసిన, కన్న తల్లిదండ్రులు వాళ్ళే అని నిజం తెలిసినా కూడా అక్కడికి వెళ్లకుండా దూరంగా పసి వయసులో కన్న తల్లి కోసం తల్లిని వదులుకున్న గొప్ప వ్యక్తిదను. ఇంకా అలాంటి బిడ్డని కన్నా ఆ తల్లి ఎంతో అదృష్టవంతురాలు. ఆ అదృష్టవంతురాలికి నిజం చెప్పడానికి ఇక్కడికి రమ్మన్నాను. స్వామి అర్థం కాలేదు స్వామి, మీరేం మాట్లాడుతున్నారో, అసలు ఏమన్నారో కూడా నాకు ఇంత కూడా అర్థం కాలేదు స్వామి అని చెప్పేసి ఇక అంటూ ఉండగానే, ఆ బిడ్డ నీ బిడ్డేనమ్మా. నా బిడ్డేంటి? నా బిడ్డ జీవన ఇంట్లోనే ఉంది కదా, మరి మాకు దూరం అవడం ఏంటి? లేదమ్మా, నీ పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ నీ దగ్గర లేదు. నీ బిడ్డ నీ కోసం నీ కళ్ళ ముందు తిరుగుతూనే నీకు దూరంగా బ్రతుకుతుంది అని చెప్పేసి అనేసరికి ఒక్కసారే షాక్ అయిపోయి నిర్ఘాంతుడైపోయి ఉండిపోతాడు ఇక సురేంద్ర. అలాగే జ్యోతి కూడా ఏం మాట్లాడుతున్నారో కొంచెం కూడా అర్థం కావడం లేదు. నేను చెప్పేది పూర్తిగా వినండి అమ్మా, నేనేం చెప్తున్నానో మీకు అర్థమవుతుంది అని చెప్పనేసరికి, చెప్పండి స్వామి, ఎవరికి దూరమయ్యారు, ఎందుకు దూరమయ్యారు, అసలు కారణం ఏంటి? చెప్పాను కదమ్మా, నీ మీద ప్రేమ, అమితమైన ప్రేమ. కన్న తల్లికి బిడ్డల మీద మాత్రమే ఆ ప్రేమను చూశాను, కానీ బిడ్డలకి కూడా కన్న వాళ్ళ మీద ఆ ప్రేమను నీ బిడ్డలోనే చూశాను. నీ బిడ్డ ఎవరనుకుంటున్నావు? నా దగ్గరకు వైద్యానికి తీసుకొచ్చిన ఆ బిడ్డ, అదే ఆనంది అని చెప్పనేసరికి షాకు, అసలు చాలా చాలా పెద్ద షాక్ ఎదురవుతుంది. గతం కళ్ళ ముందు తిరుగుతుంది. తన కోసం అసలు తను కుట్టి చేసిన త్యాగాలన్నీ కూడా ఒక్కొక్కటి గుర్తుకు రావడం, తన హింస పుచ్చుకుని లాయర్గా ఎదగడం, ఇదంతా కళ్ళ ముందు కనిపించిపోతుంది జ్యోతికి. స్వామి ఇది ఎలా సాధ్యం? అసలు నాకు కొంచెం కూడా అర్థం కాలేదు. నీ ఇంటి చుట్టూ కొన్ని దుష్ట శక్తులు ఉన్నాయి. మీ ఆస్తికి వారసులు ఉంటే వాళ్ళను చంపేసి, లేకపోతే వాళ్ళను మీ నుంచి దూరం చేసి, ఇక ఆ ఆస్తిని వాళ్ళు సొంతం చేసుకుని అనుభవించాలని నీ బిడ్డని నీకు దూరం చేయడానికి ఆడిన హై డ్రామా అది. ఆ డ్రామాలో భాగంగా నీ బిడ్డ నిజమనుకుని
నీ జీవితం ఏమైపోతుందో అన్న భయంతో ఇక నీకు దూరంగా పారిపోయింది అని చెప్పేసరికి ఒక్కసారే షాక్. అప్పటికి ఇప్పటికీ మీరే తన తల్లిదండ్రులని తెలిసిన నీ ప్రాణానికి ప్రాణహాని ఉంది అని నిన్ను అమ్మ అని పిలవలేక జ్యోతమ్మ అని పిలుస్తుంది. నీ దగ్గర ఉన్నది నీ పేగు బంధం కాదు, ఆస్తి కోసం వచ్చిన ఒక రక్త సంబంధం అని చెప్పేసరికి ఇక ఒక్కసారి షాకు. అలాగే నిజం తెలిసింది కాబట్టి ఇక చాలా చాలా హ్యాపీనెస్ కూడా. కానీ తన ఇంట్లో ఉన్న దుష్టశక్తి అది నా చేతులతో నా నోటితో నేను చెప్పనవసరం లేదు, నువ్వే తెలుసుకో అని చెప్పి స్వామీజీ చెప్తాడు. అలా జ్యోతికి గుండె పగిలే నిజం ఎదురుపడుతుంది. రాబోయే కథలు ఇలా అయితే జరగబోతుంది. ఇలా జరగాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోలో అయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే పాపే మా జీవని జ్యోతి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో, పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.